మీ బీఆర్ఎస్ కూడా ఎవరు మాట్లాడతలేదు. రైట్ శివలాల్ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. రామ్మోహన్ గారు కాసేపు ఆగండి. మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు జాయిన్ అయ్యారు. పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం. పాపిరెడ్డి గారు, ఎలా చూడాలి సుప్రీంకోర్టు తీర్పుని? ప్రభుత్వం ఏం చేయబోతుందంటారు? నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకునే అవకాశం ఉంది? క్యాబినెట్లో ఈరోజు చర్చించే అవకాశం ఏముందంటారు? లక్ష్మీనాథ్ గారు, ఇది 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 మనం దీన్ని ఎట్లా మాట్లాడాలో నాకు అర్థమైతలేదు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ బీసీ ఈ రిజర్వేషన్ ఏదైతే తీసుకున్నదో, ఒకవేళ నిజంగా బీసీలకు 42% కావాలి, మేము కామారెడ్డి డిక్లరేషన్ చేసినాం, మాకు బీసీలు అనేది చాలా ముఖ్యం అనుకున్నప్పుడు అది రాజకీయ పోరాటం చేయాలి. అట్లా కాకుండా కేవలం ఎక్కడ చట్టాలు అనుమతించకుండా, చట్టాలు పరిమితి లేకుండా, అనుమతి లేకుండా నాకేదో పార్లమెంట్ మన అసెంబ్లీలో నా ప్రభుత్వం ఉన్నది కాబట్టి బిల్లు పెడతా, మిగతా కూడా నేను అంతకుముందు కూడా మాట్లాడినాను. లక్ష్మీనాథ్ గారు, మీరు అంతకుముందు రాజశేఖర్ దాంట్లో కూడా నేను మాట్లాడినా. ఒకటేంటంటే అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేసినాయి. కాంగ్రెస్ కు బీజేపీ చేసింది, బీఆర్ఎస్ చేసింది. ఎందుకంటే బీసీలకు వ్యతిరేకంగా ఎవరు పోరు కాబట్టి ఈ చట్టం కాదని అందరికి తెలుసు. కాంగ్రెస్ పార్టీకి తెలుసు, మిగతా రాజకీయ పార్టీలు అన్ని కూడా తెలుసు. 42% రిజర్వేషన్ అనేది సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే క్లియర్ గా అక్కడ కనబడుతున్నాయి 2 అంశాలు. ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది, 50% అది మంచిదా చెడ్డదా పక్క పెడదాం. ఆ జడ్జిమెంట్ ఉన్నది కాబట్టి జడ్జిమెంట్ ను ఎవరు కూడా అది చేసే అవకాశం లేదు. ఒకటి. రెండవది, పార్లమెంట్ లో ఏమన్నా అయితే చట్టం పాస్ కావాలి, పార్లమెంట్ లో కాంగ్రెస్ కు బలం లేదు. ఈ 2 ఒక మేజర్ అడ్డంకులు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము కామారెడ్డిలో మేము ఏదో పార్టీ మీటింగ్ పెట్టుకున్నాం, అక్కడ డిక్లరేషన్ చేస్తే ఇది 42%, 50% లెక్కలు తెలుసుకొని ఇది ఏదా కొట్లాడని, ఇప్పుడు కాదు ఇంకా 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు కొట్లాడని రాజకీయంగా. రేపు రాబోయే ఎలక్షన్స్ ఇదే స్లోగన్ మీద పోవాలి, మేము 50% బీసీలకు రిజర్వేషన్ ఇస్తాం, మా గవర్నమెంట్ వస్తుంది, అట్లా చేయాలి. కానీ అట్లా కాకుండా కేవలం ఇది ఏంటంటే రామ్మోహన్ చాలా రోజుల తర్వాత మంచిగా మాట్లాడండి. కరెక్ట్. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలించడం చేతగాక రకరకాల విన్యాసాలు చేస్తూ ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్రజలను ఒక విధంగా పక్కదో అంటే డైవర్షన్ అంటే ప్రజల యొక్క అటెన్షన్ ను డైవర్ట్ చేస్తూ నడుస్తుంది. అయితే అట్లా కాకుండా ఏం చేసిందంటే ఇప్పటికే చేసిన తప్పలేదంటే అసలు ఎట్లా, ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు మీరు కూడా డిస్కషన్ పెట్టారు కదా, మీకు కూడా కొంత అవగాహన ఉంటుంది. అసలు 42% కాదు, ఇప్పుడు 50% కన్నా మించే రిజర్వేషన్ మించొద్దు, అది ఉన్నది. అది ఉన్నప్పుడు వీళ్ళు 42% ప్లస్ 22% అంటే 66-67% ఎట్లయితుంది? ఇప్పుడు కేసీఆర్ మీద విరుచుకపడడం, కేసీఆర్ 27% చేసింది, ఇప్పుడు కేసీఆర్ చేసిందంటే రాజ్యాంగం యొక్క పరిధిని లోబడి కేసీఆర్ 23, 24, 30 ఎంతో చేసిండు. ఆ ఎలక్షన్స్ పోయారు, ఎలక్షన్లో గెలిచే వాళ్ళు గెలిచారు, ఓడిపోయారు, ఇన్వాల్వ్ నడుస్తుంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న సూత్రబద్ధమైన ప్రిన్సిపల్ అంటారు. ఈ సూత్రబద్ధమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ కు అవకాశం లేదు, కాంగ్రెస్ కు పార్లమెంటులో బలం లేదు, సుప్రీంకోర్టు తీర్పు అట్లే ఉన్నది. మేము చేసినాం, మేము వేస్తాం, ఒక బట్ట కాల్చి మీద వేస్తాం, లేకపోతే బుద్ధ తలుతాం, మీరు కడుక్కుంటారా లేరు మీ ఇష్టం. అంటే ఇదేంటంటే ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ మేము కామారెడ్డి డిక్లరేషన్ చేసినాం కాబట్టి మేము చేసినాం. ఇప్పుడు తెలుసు, వాళ్ళకి అందరికీ కూడా తెలుసు, మొత్తం మంది తెలుసు. ఎవరన్నా ప్రైవేట్లో మాట్లాడుకుంటే బిల్లు పాస్ కాదు, బిల్లు సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే అక్కడ కనబడుతుంది క్లియర్ గా. ఇప్పుడు నీకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ 61 సీట్లు వచ్చి గవర్నమెంట్ వచ్చిన ఎంత సత్యమో, సుప్రీంకోర్టులో 50% ఉన్నది కూడా అంతే సత్యం. ఇదెంత సత్యం, అది అంతే సత్యం. కాబట్టి ఆ సత్యాలను చట్టాలను విస్మరించి నేను బీసీలు ఇప్పుడు ఒకటి శివలాల్ యాదవ్ గారు నేను ఒకటి అడుగుతాను. పేరసారి కూడా చెప్పిన, మనం అంతకుముందు కూడా మాట్లాడుకున్నప్పుడు కూడా నేను అదే చెప్పిన. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది 2 ప్రత్యామ్నాయాలు. అయితేనేమో పాత రిజర్వేషన్ ప్రకారం పోవాలి, రైట్, వేరే పోయారు.
మీరు హైకోర్టు పోయినా మళ్ళీ హైకోర్టులో మీకు అది వచ్చిన హైకోర్టు ఏమైంది మీకు 45 రోజులలో అదే కౌంటర్ ఏమన్నది, అది ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. ఆ హైకోర్టు అయిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు పోవాలి. ఏది కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అగైనెస్ట్ హైకోర్టు పోదు. ఇవన్నీ కూడా తెలుసు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళంతా ఏది ఆలోచన పరులు కాదు, లేకపోతే వాళ్ళకి ఆలోచన లేదని కాదు. ఉన్నప్పటికీ కూడా ఇదన్నీ మరి ఉన్నప్పటికీ కూడా ఎందుకు చేస్తారు ఇదంతా? అసలు సమస్య ఇది. ఎంత ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇంత అడ్డగోలుగా అధ్వానంగా 42% అని GOMS 9 కావచ్చు, ఈ 9 ఇది ఎందుకు తీసుకొచ్చి ఇదంతా ఎందుకు చేసింది? ఆగ మేఘాల మీద ఏం కాకముందే రిజర్వేషన్స్ కూడా ప్రకటించేది. అంతే ఏంటంటే ఒక విధంగా ఇలా 2 విషయాలు అన్యాయం జరిగింది. ఒకటి, బీసీలను లేనిపోని ఆశలు కల్పించి వాళ్ళను అన్యాయం చేయడం. రెండోది, కులాల మధ్య అంటే నిజంగానే చట్టం చేయదలుచుకుంటే చట్టం చేసి దాని ప్రకారం పోయినా పాగలేదు. ఏం లేకుండా ఉట్టిగా కులాల మధ్య ఒక వైమస్యం, ఒక గొడవలు సృష్టించే పని తప్ప కాంగ్రెస్ చేసింది ఏం లేదు. నిజంగానే నేను చెప్తాను, శివరాజు గారు ఇప్పటికి కూడా మీకు దమ్ము, ధైర్యం, సిద్ధసిద్ధి ఉంటే 20 ఏళ్ళ వరకు కొట్లాడడం ఉంది. 42 కాదు 50% తీసుకురా. దాని మీద ఎలక్షన్స్ పోను మీరు. బీసీలకు రాజకీయ అధికారం మేము తీసుకొస్తాం. కాంగ్రెస్ పార్టీ ఏకైక ఏజెండా 50% తోనే మేము మళ్ళీ అధికారంలోకి వస్తాను. పోయింది ఎవరైతే అంటారు? ఇది 5 ఏళ్ళు కదా ప్రపంచంలో బీసీల ముందుకు అన్నట్టు 5 ఏళ్ళు కాదు 50 ఏళ్ళు పడుతుంది అభివృద్ధి కావాలంటే. కాబట్టి ఇది ఒకసారి ఈ ఎలక్షన్తోనేది కుంభమురుతుంది, కుంపదేలుతుంది కాదు. కాబట్టి నిజంగా మీకు సిద్ధశుద్ధి ఉన్నది,